ప్రైజ్ ది లార్డ్. ప్రభేస్ నామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు అనే దాని గురించి మనము తెలుసుకుందాము. దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు అనే దాని గురించి మనము మాట్లాడదాము. ఎలా నడిపిస్తాడు అనేది మనము మొదటిగా తెలుసుకుందాము. ఎలా నడిపిస్తాడు అనే దాని గురించి మనము మొదటిగా తెలుసుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము మనము చూసినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకును రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు మనల్ని తన యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు అక్కడ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి మేఘస్తంభంలో, అదేవిధంగా రాత్రి అగ్ని స్తంభంలో వారికి వెలుగును ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్ని స్తంభంలో కూడా వారికి ముందుగా ఉండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మనం రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 31వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూసి నన్ను నడిపింపుము అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి త్రోవను చూపి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. తన యొక్క సన్నిధిని మనకి తోడుగా ఉంచి నడిపించే దేవుడు, అదేవిధంగా త్రోవను చూపి నడిపించే దేవుడై ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే మనము యెషయా 40వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించునని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని మెల్లగా నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. మెల్లగా నడిపిస్తాడు, త్రోవ చూపి నడిపిస్తాడు, తన సన్నిధిని మనకి తోడుగా ఉంచి నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా మనము 4వదిగా చూసినట్లయితే కీర్తనలు 78వ అధ్యాయము 53వ వచనం చూసినట్లయితే, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను, లను సముద్రంలో ముంచి వేసనని వాక్యము సెలవిస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ సురక్షితంగా నడిపించే దేవుడై ఉంటున్నాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను అని, వారి యొక్క శత్రువులను సముద్రంలో ముంచి వేసనని వాక్యము సెలవిస్తుంది. దేవుడు యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపిస్తాడు, త్రోవ చూపి నడిపిస్తాడు, మెల్లగా నడిపిస్తాడు, అదేవిధంగా సురక్షితంగా నడిపించే దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా కీర్తనలు 73:24వ వచనం కూడా చూసినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించేతవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని. దేవుడు మనకు ఆయన యొక్క ఆలోచనతో మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవుడు తన యొక్క ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు అంటే తన యొక్క సన్నిధిని మనకి తోడుగా ఉంచి నడిపిస్తాడు, అదేవిధంగా మనకి త్రోవ చూపి నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా మెల్లిగా మనల్ని నడిపిస్తాడు, సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క ఆలోచన మనకు చెప్పి నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా ఎక్కడికి నడిపిస్తాడు అనేది మనము తెలుసుకుందాము. ఎక్కడికి నడిపిస్తాడని మనం చూసినట్లయితే కీర్తనలు 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనము చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు, అదేవిధంగా నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీతి మార్గంలో మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు.
రెండవదిగా మనము చూసినట్లయితే యెషయా 42వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యంలో చేయుదునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం ఎరుగని త్రోవలలో మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. చీకటిని వెలుగ్గా మార్చేటువంటి దేవుడు, వంకర త్రోవలను చక్కగా చేసేటువంటి దేవుడు, గుడ్డి వారిని కూడా తీసుకొని వచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. మనం ఎరుగనటువంటి త్రోవలలో మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా ప్రకటన మనము 7:17వ వచనం కూడా చూసినట్లయితే, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, అదేవిధంగా ఎరుగని త్రోవలలో మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా జీవజలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. మన యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచేటువంటి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మనము కీర్తన 107వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారికి నడిపించెను అని వాక్యము సెలవిస్తుంది. నివాసపురము లేదా పరలోకముకు మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. మనల్ని పరలోకముకు నడిపించే దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త మనము 16-13 వచనము కూడా మనము చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించునని వాక్యము సెలవిస్తుంది. సర్వ సత్యములోనికి మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించే దేవుడై ఉంటున్నాడు. ఆరోదిగా చూసినట్లయితే మనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఇక్కడ మనల్ని అంటే దేవుడు ఆత్మీయమైనటువంటి అవసరత కలిగిన వారి వద్దకు మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఫిలిప్పుని ఇక్కడ నతానియేలు దగ్గరికి నడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆత్మీయమైనటువంటి అవసరత కలిగిన వారి వద్దకు దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. దేవుడు మనల్ని ఆత్మీయంగా అవసరత కలిగినటువంటి వారి యొద్దకు నడిపించగలవారు. దమస్కు మార్గంలో అపోస్తలుడైనటువంటి సౌలుకు దేవుడు దర్శనమిచ్చి తన కనుదృష్టి కోల్పోయినప్పుడు అననీయతో మాట్లాడి అననీయను తన దగ్గరికి పంపించి ప్రార్థన చేయగా తన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ఉన్నట్టుగా చూస్తున్నాము. సౌలు పౌలుగా మార్చబడినట్లుగా మనము చూస్తున్నాము. ఆత్మీయంగా అవసరత ఎవరికైతే ఉందో వారి దగ్గరికి మనల్ని నడిపించేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే, మనల్ని దాని యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నడిపిస్తాడు, త్రోవ చూపి నడిపిస్తాడు, మెల్లగా నడిపిస్తాడు, సురక్షితంగా మనల్ని నడిపించే దేవుడు. అదేవిధంగా ఆయన ఆలోచనతో మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు అంటే శాంతికరమైనటువంటి జలముల యొద్దకు, అదేవిధంగా నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మనం ఎరుగనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. జీవ జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. పరలోకమునకు మనల్ని నడిపిస్తాడు. అదేవిధంగా సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆత్మీయంగా అవసరత కలిగినటువంటి వారి యొద్దకు నడిపిస్తాడు. దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అంటే, ఈ విధంగా నడిపిస్తాడు కనుక దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క వాక్యంను గైకొని దేవుని యొక్క చిత్తానుసారంగా దేవునికి మనల్ని మనము సంపూర్తిగా సజీవయాగంగా సమర్పించుకొని దేవుడు ఎలా నడిపిస్తే, ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడానికి, నడవడానికి సిద్ధపడినటువంటి వారంగా ఈ లోకంలో మనము ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకి సహాయము చేయను గాక. ఆమేన్.